హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా, ఇది మెంతి కూర అండి. మనందరికీ తెలుసు. టమాటా, పచ్చిమిర్చి అండి. చూస్తున్నారు కదా, ఒక గంట ముందుగా ఒక కప్పు కందిపప్పును ఈ విధంగా నానబెట్టామండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసి కుక్కర్లో మేథీకి దాల్ రెడీ చేసుకుందామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో తిలకించండి. కారం, ఉప్పు, పసుపు, చింతపండు, టమాటా అండ్ గ్రీన్ చిల్లీ పీసెస్ అండి అన్నీ కట్ చేసి పక్కన పెట్టామండి. ఇక మెంతి కూరను కట్ చేసి వాష్ చేసి కొద్దిపాటి వాటర్లో నానబెట్టామండి. ఇవన్నీ ఇప్పుడు ఈ అదేనండి మనం నానబెట్టిన కందిపప్పులో యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, మెంతి కూర లీవ్స్ యాడ్ చేస్తున్నానండి. వెరీ సింపుల్గా మనం ఇప్పుడు ఈ మేథీకి దాల్ అదేనండి మెంతికూర పప్పుని తయారు చేసుకుందామండి. పసుపు అండి, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్, 3/4 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, కొన్ని రేఖలు చింతపండు అండి. అన్నీ మిక్స్ చేసేసి కుక్కర్ని లాక్ చేద్దామండి. 4 విజిల్స్ ఆఫ్టర్ కుక్కర్ని ఓపెన్ చేసి పోపు మసాలా ఫ్రై చేసుకున్న పోపు మసాలాలు యాడ్ చేసేయటమేనండి. వెరీ సింపుల్ అండి. చూస్తున్నారు కదా, పోపు మసాలా కూడా ఫ్రై అవుతుందండి. పెద్దల్లిపాయ పీసెస్, కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్తో మన పోపు మసాలా ఫ్రై అవుతుందండి. మెంతికూర పప్పుని బిటర్ గార్డ్ ఫ్రైతో మ్యాష్ చేసి యూస్ చేస్తే చాలా బాగుంటుందండి. మా బిటర్ గార్డ్ ఫ్రై వీడియో కూడా నెక్స్ట్ తిలకించండి. చూస్తున్నారు కదా, ఇక కుక్కర్లో 4 విజిల్స్ అయిపోయాయండి. ఒక నిమిషం తర్వాత కుక్కర్ ఓపెన్ చేసేసి ఈ పోపు మసాలాలో ఫ్రై అయిన పోపు మసాలాలో మన మేథీకి దాల్ని యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా చక్కగా పేస్ట్ లాగా రెడీ అయిపోయిందండి మన మేథీకి దాల్. ఇక ఉప్పు హెచ్చు తగులు చూసుకొని ఇందులో యాడ్ చేసేటివేనండి ఈ పోపు మసాలాలు, ఫ్రై అయిన పోపు మసాలాలు. చూస్తున్నారు కదా, మన దాల్ రెడీ అయిపోయిందండి. మా కాకరకాయల ఫ్రై కూడా తిలకించండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. వెరీ సింపుల్ ప్రాసెస్తో. హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి కాకరకాయలు బిటర్ గార్డ్స్ అండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇప్పుడు మనం వీటితో న్యాచురల్గా ఫ్రై తయారు చేసుకుందామండి. ఈ కాకరకాయలు హెల్త్కి చాలా మంచిదండి. చాలామంది లైక్ చేస్తారు, కొంతమంది మాత్రం అంత ఇష్టపడరు. కానీ మేము మాత్రం తరచూ ఈ ఫ్రైని చేస్తూ ఉంటామండి. పైన పాయింట్స్ ఉన్నాయి చూడండి, ఈ పాయింట్స్ని అన్నీ మనం ఇప్పుడు చక్కగా చాకుతో కట్ చేసుకుందామండి. గ్రాట్ చేసేసి వాష్ చేద్దామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పైన పీల్స్ అన్నీ తీసేసామండి. కాకరకాయలు ఈ విధంగా తయారయ్యాయండి. వీటిని ఇప్పుడు మనం ఉప్పుతో వాష్ చేసుకుందామండి. ఈ పీల్స్ని మనం ఎండబెట్టేసి కిచెన్ వేస్ట్లో కలుపుకొని మొక్కలకి వేస్తే చక్కగా గ్రోత్ వస్తుందండి. మొక్కలు కూడా పురుగు పెట్టకుండా చక్కగా పూలు పోస్తాయి, కాయలు కాస్తాయండి. మేము అలాగే యూజ్ చేస్తామండి. ఇక ఈ కాకరకాయలని ఇప్పుడు మనం ఉప్పుతో వాష్ చేసుకుందామండి. వాష్ చేసేసి అందులో మరి కొద్దిపాటి ఉప్పు, పెరుగు, ఒక చింతపండు రేక, కొద్దిగా పసుపు యాడ్ చేసామండి. అన్నీ చక్కగా మిక్స్ చేసి కొద్ది వాటర్ యాడ్ చేసి బాయిల్ చేద్దామండి. చూస్తున్నారు కదా, మన కాకరకాయలు ఈ విధంగా బాయిల్ అవుతున్నాయండి.
ఆ వాటర్ అంతా చక్కగా డ్రై అయిపోతుందండి. కాకరకాయలు కుక్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా ఈ విధంగా పొడి పొడిగా తయారయ్యాయండి మన కాకరకాయలు. ఇప్పుడు వీటిని మనం పీసెస్ లాగా మనకి నచ్చిన సైజులో కొద్దిగా పల్చగా అయినా కొద్దిగా మందంగా అయినా కట్ చేసుకుందామండి. పీసెస్ని ఈ విధంగా కట్ చేసి ప్లేట్లో పక్కన పెట్టుకున్నామండి. ఇక నెక్స్ట్ బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఈ పీసెస్ని అందులో యాడ్ చేసేద్దామండి. హై ఫ్లేమ్ మీద మనం వీటిని ఫ్రై చేద్దామండి ఒక 2 నిమిషాల పాటు. కొద్దిగా మన కాకరకాయలు ఫ్రై అయ్యాయండి. ఆయిల్ మరీ ఎక్కువ లేకుండా డ్రా చేసే పని లేకుండా ఇంచుమించుగా సరిపోయేట్టుగా యాడ్ చేశానండి. అందువల్ల ఈ విధంగా కొద్దిగా టైం పడుతుందండి. అయినా 2 నిమిషాల్లో మన ఈ పీసెస్ అన్నీ చక్కగా కలర్ఫుల్గా తయారవుతాయండి. చూసారు కదండి, కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయాయి. కొద్దిగా ఏంటి పూర్తిగా అయిపోయినట్టేనండి. 1 నిమిషంలో మన ఫ్రై రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా. ఇంకా నెక్స్ట్ ఇందులో కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి. మన టేస్ట్ని అనుసరించి కోకో పౌడర్ అండి. కొద్దిగా ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. మేము మాత్రం 1 టీ స్పూన్ కోకో పౌడర్ అండి, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఉప్పు తక్కువగా ఉందనిపిస్తే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మేము అలాగే ఇప్పుడు ఉప్పు, కోకో పౌడర్ యాడ్ చేసామండి. ఈ కాకరకాయల పీసెస్లో రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ ఫ్రై రెడీ అయిపోతుందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.